నేను, నా దేశం, ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యమైనది అన్నాడు. అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా, భారతదేశ నిజమైన దేశభక్తుడిగా పేరు కీర్తి గడించింది. అందుకే ఆయన ఏమన్నాడు, నేను నా దేశం ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదంటే నా దేశమే ముఖ్యమైనదని చెప్పాడు. ఇంకా ఆయనని సంశయించడం ఎంతవరకు సమంజసం మిత్రులారా? అలాగే ఆయన పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశ అభివృద్ధి అన్నాడు. పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశ అభివృద్ధి అన్నాడు. మరి ప్రజలు ఎంతమంది నైతికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు? నైతికం అంటే అసలు ఫస్ట్ ఏంటి? ఒక మోరల్ బిహేవియర్తో ఉండడము, ఒక విచక్షణతో కలిగి ఉండటము, ఒక శాస్త్రీయ దృక్పథంతో ఉండటం.